అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగరంలో బంగారు వ్యాపారస్తులపై వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అధికారులు అయితే పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి బంగారు వ్యాపారస్తుల అసోసియేషన్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ప్రధానంగా ఏం జరుగుతుంది, అధికారులకు బంగారు వ్యాపారస్తుల మధ్య ఏం జరుగుతుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి అసోసియేషన్ సభ్యులు మనతో ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో తూనికలు ఇవన్నీ కొలతలకు సంబంధించిన అంశాలు వాళ్ళు ఇచ్చినవే వాటి మీదనే మరి తిరిగి రైడ్ చేస్తూ మా మీద అనవసరమైనటువంటి ఏదైతే ఉందో ఫైన్స్ వేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. మరి అయితే మాత్రం ఇది ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము నిరంతరంగా జరిగేటువంటి కార్యక్రమం ఇది. ప్రతి సంవత్సరం ఎక్కడ దాన్ని పెండింగ్ ఉంచకుండా ఈ బంగారు వ్యాపారస్తులంతా ఎవరైతే ఉన్నారో వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తునికలు కొలతలు అధికారుల దగ్గరనే దీన్ని చెక్ చేయించుకొని దానికి ఎలా ఉంది, దాని పనితీరు ఎలా ఉంది, ప్రతి సంవత్సరం దాన్ని చెక్ చేయించే అంశాన్ని ఖచ్చితంగా చేయిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇక్కడ అధికారులు ఈ మధ్య కాలంలో దాడులు ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన కొన్ని రోజుల లోపలనే మరి దాడులు నిర్వహించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి వారు అడుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వారు ఉన్నారు, వారి మాటలు వినే ప్రయత్నం ఏం చెప్తారు సార్? ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? గత నెల 14/11/2024 సంవత్సరంలో మా అసోసియేషన్ తరఫు నుండి మొత్తం జ్యువెలర్స్ అందరూ కలిసి వెయిట్స్ అండ్ మెజర్మెంట్ వాళ్ళని పిలిపించి మేము వెయిట్ వేయించుకున్నాము, మేము త్రాసులు చెక్ చేయించుకున్నాము. వాళ్ళు త్రాసులు చెక్ చేసి మేము గవర్నమెంట్కి ఫీజు చెల్లించినాము, ఫీజులు తీసుకొని మా త్రాసులు చెక్ చేసి కరెక్ట్ ఉండాలి, వెయిట్ కరెక్ట్ ఉండాలి అని చెప్పేసి చెక్ చేసి మాకు రిసిప్ట్లు కూడా ఇచ్చినారు. మాకు రిసిప్ట్ కూడా ఇచ్చినారు. మేము దీనికి తగిన ప్రభుత్వం వారికి రుసుము కూడా చెల్లించినాము. చెల్లించిన తర్వాత 14వ తేదీ మేము చెల్లించినాము. 27వ తేదీ గత నెల 27వ తేదీ అంటే 13 రోజుల తర్వాత మళ్ళీ మా అధికారులు ఈ వెయిట్స్ అండ్ మెజర్మెంట్ అయితేనేమి విజిలెన్స్ అధికారులందరూ మా షాపులపైకి దాడి చేసి ఇక్కడ త్రాసులు స్కేళ్ళు చెక్ చేసి మీ స్కేల్లో తూకం ఎక్కువ చూపిస్తున్నాయి. 100 గ్రాములు వెయిట్ వేస్తే 100.003 ml అంటే 3 ml ఎక్స్ట్రా, 3 మిల్లీగ్రామ్స్ ఎక్స్ట్రా అంటే 3 మిల్లీగ్రామ్స్ వాల్యూ తిప్పి కొడితే 20 రూపాయలు 30 రూపాయలు వాల్యూ అయ్యే అంత బంగారు ఎక్కువ చూపిస్తుంది. అంటే మాకు నష్టపోతున్నాం, వ్యాపారస్తులం నష్టపోతున్నాం, కస్టమర్ నష్టపోవడం లేదు, మేము నష్టపోతున్నాం. అయినా కూడా వాళ్ళు చెక్ చేసిండే స్కేల్లే కదా, వచ్చి మా మీద అధికారులు దాడులు చేసి ఏకదమ్మున మీరు 50,000 రూపాయలు అపరాధ రుసుము, మీరు మోసం చేస్తున్నారు ప్రజలకి అని చెప్పేసి 50,000 రూపాయలు మాకు పన్ను అపరాధ రుసుము అని చెప్పేసి మా మీద ఫైన్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? మీరు చెక్ చేసినారు, మీరు చెక్ చేసిన దీంట్లో లోపం ఉండదా, మా స్కేల్లో లోపం ఉండదా? అంటే మీ అధికారులు చెక్ చేసిన అధికారులు కావాలని మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? మీ అధికారుల మీద చర్య తీసుకోండి. ఫస్ట్ ఎవరైతే ఈ మాకు సీల్ వేసినాడో, ఈ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే సీల్ వేసినారో అతని మీద చర్య తీసుకోండి. ఏ రకంగా నువ్వు ఆ స్కేల్ని చెక్ చేసినావు, ఏ రకంగా నువ్వు కరెక్ట్ ఉండదని చెప్పేసి వాళ్ళతో రుసుము కట్టించుకొని ప్రభుత్వానికి కావాల్సిన రుసుము చెల్లించి తీసుకొని ఏ రకంగా వాళ్ళకి సీల్ వేసినావు? ఇప్పుడు ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అంటే ఆ అధికారి తప్పిద్దామా, స్కేల్లో తప్పిద్దామా, స్కేల్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసేకవుతుందా? మాకు తెలుసా దాని గురించి? మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం. గత 100 సంవత్సరాల నుండి బంగారు అనేది పుట్టినప్పటి నుండి బంగారు వ్యాపారస్తుడు, బంగారు పనిచేసే కార్మికుడు ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మేము ఎవరికి మోసం చేయలేదు, 100 సంవత్సరాల నుండి ఎవరికి మోసం చేయలేదు. ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వస్తూనే మేము మోసాలు చేస్తున్నామా? అంటే మేము ఎటువంటి అడ్వర్టైజ్మెంట్లకు పోవడం లేదు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం లేదు, ఇంకోటి ఏమీ చేయడం లేదు. మేము అంతంత మాత్రంలోనే ఉన్నాము. ఈ కార్పొరేట్ వ్యవస్థ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రోజు తెల్లవారితోనే టీవీ ఆన్ చేసి ఆ లలిత జ్యువెలర్స్, ఆ నాగార్జున గారు ఇంకొకరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వీళ్ళకు లక్షల కోట్లు హెచ్చిస్తున్నారు. ఇక్కడ అనంతపురం నగరంలో కళ్యాణ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ సెరమనీకి నాగార్జున గారు వస్తే అతనికి ఒక స్పెషల్ ఫ్లైటు, అతను వచ్చేదానికి అతని ఖర్చులు పాడు ప్రదేశాన్ని కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు భరిస్తూ ఉన్నారు. ఇంత ఎక్స్పెండిచర్ చేస్తూ వాళ్ళకి ఏ రకంగా కోట్ల ఆదాయం వస్తుంది? మేము ఏంది లేదు, ఎక్కడుండే గొంగలు ఎక్కడే ఉన్నట్టు మేము వ్యాపారస్తున్నాం. 100 సంవత్సరాల నుండి వ్యాపారం చేసినా కూడా ఎక్కడుండే గొంగలు ఎక్కడే ఉండాలి, మేము అంతంత మాత్రంలో ఉన్నాం. వాళ్ళు ఏ రకంగా లాభపడుతున్నారు, మేము ఏ రకంగా పైకి రావడం లేదు? ఒకసారి మీరే ఆలోచించండి. మేము ఎవరికి మోసం చేయడం లేదు, మేము సక్రమమైన వ్యాపారం చేస్తున్నాము. మేము బహిరంగంగా కార్పొరేట్ వ్యవస్థకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. రాండి, మీరు ఎంత ప్రజలకు మోసం చేస్తున్నారు, మేము ఎట్లా ప్రజలకు దగ్గర చేరువవుతున్నాం ఒకసారి చూసుకుందాం. మేము అప్ టు 0% లేదా 7%, 8%కి మేము బంగారు ఇస్తున్నాం ప్రజలకి. అబ్బా అంటే 10%. ఏదన్నా యూటిలిటీ ఐటమ్ అయితే
ఇటలీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఐటమ్ అయితే కాస్టింగ్ మోల్డింగ్ ఐటమ్ అయితే ఎక్కువ తీసుకుంటామే తప్ప లోకల్గా తయారయ్యే ఐటమ్ అంతా 6 నుండి 8% లోపల మేము వేస్టేజ్ చేసి ప్రజలకు ఇస్తున్నాం. మీరు అప్ టు 22%, 25%, 30% మీరు వేస్తున్నారు, జిఎస్టీ చేస్తున్నారు, మేకింగ్ ఛార్జ్ చేస్తున్నారు, స్టోన్స్ ఛార్జ్ చేస్తున్నారు, అన్ని రకాలుగా వేసి ప్రజలకు ఏ రకంగా మోసం మీరు చేస్తున్నారు మేము చేస్తున్నారు. బహిరంగ చర్చకు మేము సిద్ధమవుతాము. కాబట్టి మా మీద అధికారులు ఇప్పటికైనా దయతలిచి కార్పొరేట్ వ్యవస్థకు తల వంచి మా మీద ఈ రకంగా దాడులు చేయడం సబబు కాదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. సరే, ఏం చెప్తారు సార్ ఎక్స్పెషల్, ఎందుకంటే బంగారు షాపులు చిన్న షాపుల మీద ఇటువంటి రైట్స్ని ఎలా చూస్తారు? అందులో ఈ మధ్య కాలంలో కార్పొరేట్ బంగారు షాపులు వచ్చిన తర్వాత ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది? ముందు వ్యాపారం జరిగేదే చాలా కష్టంగా ఉంది. కస్టమర్స్ రావడమే కష్టంగా ఉంది. పాతూరు అంటే రావడం లేదు. కార్పొరేట్ షాప్ దండికి వచ్చాయి కాబట్టి వాళ్ళు జీటుగా మేము పాతగా గత 70 ఏళ్ళుగా చేస్తున్నాం. మేము ఈ మా బంగారు వ్యాపారంలోన 1 మిల్లీ 2 మిల్లీకి మేము బ్యాలెన్స్లు విత్ ఎయిర్తో కానీ ఎయిర్ కండిషన్ ఉంటాయి. దానివల్ల ఎయిర్ వచ్చినా కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చిన ఒక పాయింట్ ఎక్కువ తక్కువ. కానీ ఇన్ని రోజులు 74 ఏళ్ళ సర్వీస్లోనే ఒక కస్టమర్ దగ్గర ఒక కంప్లైంట్ కానీ ఒక క్వాలిటీ విషయంలో కానీ ఇప్పుడు ఇన్ని కార్పొరేట్ షాపులు వచ్చినా అక్కడ మా బంగారు చెక్ చేసినా క్వాలిటీ బాగుంది. ఒక కస్టమర్ వచ్చి మీ క్వాలిటీ తక్కువ ఉందని ఎవరు ఏనాడు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజే మీరు వచ్చి మమ్మల్ని ఏదైనా చేసినా అధికారులు కానీ ప్రజలు కానీ ఎవరు చేసినా మేము తల వంచగలము. ఇది మా యొక్క ఇది. సార్, ఏం చెప్తారు సార్ మీకు ఎక్స్పెషల్ ఫైన్ వేసినటువంటి నేపథ్యం ఇది ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో బంగారు వ్యాపారం చేస్తున్నటువంటి మీకు చరిత్ర ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు చూసే విధానంలో మార్పు ఉందంటారా? ఏంటి ఈ వ్యవస్థ ఎలా ఉంది? ఎందుకు ఈ రకంగా చర్యలు ఉంటున్నాయి అధికారుల వైపు? ఇప్పుడు చిన్న ట్రేడర్స్కి యాక్చువల్గా టైమే లేదండి, మంచి టైం లేదు. చిన్న ట్రేడర్స్ మీద రకరకాలుగా దాడి చేసి హెరాస్మెంట్ చేసి మీరు 50,000 చలాన్ కట్టించుకొని ఇలా చేస్తే కానీ వ్యాపారం అసలు చేసే పరిస్థితి కూడా లేదు. మేము ఎన్నో ఏళ్ళుగా ఎవ్వరికీ మోసం చేయకుండా న్యాయబద్ధంగా బిజినెస్ చేస్తున్నా కూడా 7 మిల్లీగ్రాము 2 మిల్లీగ్రామ్ వచ్చింది, ప్రాబ్లం వచ్చిందని చెప్పి మిషన్ సీజ్ చేసి మమ్మల్ని పేపర్లో రాంగ్ మెసేజ్ పంపించి మేమేదో జనాలకి మోసం చేస్తున్నాము, తక్కువ తూకంలో ఎక్కువ తూకం చూపించి అమ్ముతున్నామని చెప్పి ఇలాంటి ఆరోపణలు మా మీద చేసి అనవసరంగా మమ్మల్ని బ్యాడ్ లైట్లో చూపిస్తున్నారు. దానికే మాకు బాధ అయింది. కాబట్టి అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి మీకు అందరికీ మేము ప్రజలకు ఏమని కోరుతున్నాము, ఇన్నేళ్లుగా స్థానికంగా ఉండే వాళ్ళకి మీరు ప్రోత్సాహం చేసి ఎక్కడి నుంచో వచ్చి కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు దండిగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయకుండా మమ్మల్ని సపోర్ట్ చేయమని మేము ఈ విధంగా కోరుతున్నాం అందరినీ. ఎలా చూస్తారు సార్ ఎక్స్పెషల్ అధికారులు మీరు వ్యాపారం ఏదైతే ఉందో బంగారు వ్యాపారస్తులు మోసం చేస్తున్నారని చెప్పేసి అధికారులు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యం దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే మీ దగ్గర ఏదో మోసం జరిగిపోతుందని చెప్పి చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు? అధికారులు వచ్చే ముందు ఒకసారి ఆలోచించి రావాలా. ఎందుకంటే ఇక్కడ షాప్లో ప్రతి కస్టమర్కు ఓనర్ కనబడతాడు. ఇక్కడ కార్పొరేట్ షాప్ పోతే ఓనర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. సేల్స్ మ్యాన్లే అన్ని పనులు చేస్తారు. బట్ ఓనర్ ఇచ్చే హామీల కన్నా సేల్స్ మ్యాన్ ఇవ్వగలడా? కాబట్టి యజమాని కరెక్ట్గా చెప్తాడు. ఇంకోటి ఏమైందంటే నేను ఇచ్చిన వస్తువు ఒక 2-3 డేస్లో ఏమన్నా కొద్ది డ్యామేజ్ అయినా కూడా అది తీసుకొని నేను కొత్త వస్తువు ఇస్తాను. అది కార్పొరేట్ షాప్లో జరగదు. అది తర్వాత ఏదన్నా ఇంట్లో నచ్చలేదు వస్తువు అన్నా కూడా దాన్ని తిరిగి తీసుకొని వేరే వస్తువు కూడా మార్చివ్వడు. కాబట్టి ఎటువంటి సదుపాయాలు మా దగ్గర ఉంటాయి. ఏదైనా వస్తువు మీకు నచ్చకపోయినా ఒక వారం రోజుల్లో తెచ్చిస్తే దాన్ని మేము తిరిగి వేరే వస్తువు దాన్ని అదే ప్రైస్లో మేము వేరే వస్తువు ఇస్తాము. వాళ్ళు ఏది నచ్చుతారో అది ఇస్తాము. ఆ విధంగా ఉంది. మరి 50,000 మా పైన వీళ్ళు ఫైన్ వేశారే, ఆ ఫైన్ మాకు అది జీర్ణం కావడం లేదు. మాకు అంత పెద్ద ఫైన్, దానికి ఒక ఎలక్ట్రానిక్ డివైజే వచ్చేస్తుంది, మనకి ఎలక్ట్రానిక్ స్కేలే వచ్చేస్తుంది ఆ 50,000లో. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద ఫైన్లు వేయడం, మీరు చేసిన తప్పుకు మా పైన దాన్ని మోయడం ఇవన్నీ సరికాదని మేము తెలియజేస్తున్నాము. సరే, ఈ కార్పొరేట్ వ్యవస్థలో మన నగరానికి అనంతపూర్కి వచ్చిన తర్వాతనే ఈ అధికారుల్లో మార్పు వచ్చిందంటారా? ఇలాంటి ఏంటి ఇది ఎలా చూస్తారు? ముందు ఇటువంటిది ఏమి జరిగేది కాదు. మన దగ్గర స్టాంపింగ్ ఉందంటే అసలు మా స్టెప్స్ కూడా ఎక్కేవాళ్ళు కాదు. కార్పొరేట్ వచ్చాక ఇటువంటి చేంజెస్ జరుగుతున్నాయి, మేము అబ్జర్వ్ చేస్తున్నాం దాన్ని. ఇది మొత్తం మీద అయితే మొత్తం అనంతపురం బంగారు వ్యాపారస్తులు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో గతంలో కార్పొరేట్ వ్యవస్థలు రాకముందు ఉన్నటువంటి సిస్టమ్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం అధికారులు ఈ రకంగా దాదాపు 50,000 పైగా ఫైన్స్ వేయడం. ఎందుకంటే ఆ టూనికల్ మెజర్మెంట్స్ ఏదైతే ఉన్నో అవన్నింటినీ వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మేము ఇక్కడ షాపులో వినియోగిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మా మీద ఫైన్స్ వేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎప్పటి నుంచో మేము బంగారు వ్యాపారం అనేది కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఎప్పుడు లేని అంశాలు ఈ
పరిస్థితులు, ఎస్పెషల్లీ ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థలో అనంతపురం నగరానికి వచ్చిన తర్వాత అధికారులు మార్పు అనేది పరిశీలిస్తున్నారు, ఖచ్చితంగా గమనిస్తున్న ఇటువంటి పరిస్థితుల్లోనే ఒక బ్యాడ్ ఒపీనియన్, ఈ కస్టమర్స్ దగ్గర బ్యాడ్ ఒపీనియన్ పోయేలా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం, అధికారులను వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి అనేది వారు ఒకవైపు ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం. అది మరోవైపు అయితే మాత్రం అధికారులు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తూ ఫైన్స్ వేస్తూ ఈ రకంగా ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. మరి అధికారుల వైపు నుంచి ఎలా స్పందిస్తారు ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థని నిందించాలా, అంటే అధికారులను నిందించాలా, ఎవరు నిందించాలి అనేది వాళ్ళ ప్రశ్న. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.